హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ఫార్మర్ స్వామి. లాస్ట్ టైం బోడ కాకరకాయలు తెంపిన వీడియో చూపించాను కదండి. చాలా మంది అయితే బోడ కాకరకాయ రెసిపీ చూపించమని అడిగారు. అందుకోసమే ఒక మంచి రెసిపీ తీసుకెళ్ళి మంచిగా శుభ్రం చేసుకొని మా అమ్మగారితో కర్రీ చేయించుకొని తిన్నాం. ముందుగా ఇక్కడ చూపించిన సైజులో బోడ కాకరకాయలు తీసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. వీటిని తోకలు ఈకలు ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి మీకు వీలైనట్టు రౌండ్ షేప్లో అయితే రౌండ్ షేపు, స్క్వేర్ షేప్ అయితే స్క్వేర్ షేపు మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముదురు ఇత్తులు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ వేసి అది ఈటెక్కగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 1 నిమిషం పాటు చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన వెంటనే 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేసి వాటిని కూడా చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కోసి వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాలు కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోగానే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు అన్నీ వేసి ఒక 2 నిమిషాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 5 నుంచి 6 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే బోడ కాకరకాయలు మంచి రుచిగా వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా మగ్గిన తర్వాత మన రుచికి సరిపడినంత పసుపు అలాగే కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మన రెసిపీ మరింత రుచినివ్వడం కోసం నువ్వులను వేడి చేసి దంచి వేసుకోవాలి. అలాగే ధనియాలలో 2 లవంగాలు ఇలాచీలు వేసి దంచి ఇందులో వేసుకొని 3 లేదా 4 నిమిషాలు కలుపుకొని ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత 3 లేదా 4 నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. అలా అయితే మంచి రుచినిస్తుంది మన బోడ కాకరకాయ కర్రీ. ఆ తర్వాత మన రుచికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని బోడ కాకరకాయలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలని గుర్తుంచుకోండి. ఈ బోడ కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో దొరికినప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా తినాలి. 5 నుంచి 6 నిమిషాలు ఉడికించిన తర్వాత ఏదైనా ఒక ముక్కను తీసుకొని ఇలా వేలుతో నొక్కితే చూస్తున్నారా ఎంతో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో గుమగుమలాడే రుచికరమైన బోడ కాకరకాయ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంతో సూపర్గా ఉంటుంది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.